ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. జ్ఞాన స్వరూపుడైన దైవంపై దృష్టి నిలిపి మనస్సు నిండా దైవాన్ని నింపుకొని నడిచినప్పుడే మనం సంసార సాగరం ఒడ్డు చేరగలం. లేకపోతే అడుగడుగునా అవరోధాలు, ఓటమి, భంగపాటు, అవమానాలు ఎదురై చివరికి జీవితం ఓ గందరగోళంగా తయారవుతుంది. బాబాను నమ్మిన వారిని ఏ కష్టాలు ఏమీ చేయలేవు. మనసు బాబాపై ఉంచి నడిపించేది నీవే తండ్రి అంటూ ముందడుగు వేస్తే అప్పుడు సంసారమైన సాగరమైన మన మోకాలు దాటదు. సునాయాసంగా ముందుకు చేయి పట్టి నడిపిస్తారు బాబా. ఎంతో పేదవాడైన భక్త మహల్సాపతి జీవితం సమస్యల సుడిగుండంలో ఎప్పుడూ చిక్కుకోలేదు. ఎందుకంటే మొదటి చూపులోనే సాయి అంటూ బాబా మహత్తు గుర్తించగలిగిన బుద్ధిమంతుడతడు. మనం అరకొర జ్ఞానంతో ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. కానీ అపారమైన బాబా దయను, ప్రేమను మనం గుర్తు పెట్టుకున్నామా? ఆయనపై పూర్తి నమ్మకముందా? మన ప్రతి పనిలోని విజయం బాబా ప్రసాదమే అని నమ్మి బాబా పట్ల వినయం, కృతజ్ఞత చూపామా అని మన అంతరంగాన్ని ప్రశ్నించుకోవాలి. బాబాను భౌతికపరమైన కోరికలు కోరేవారే ఎక్కువ. బాబా నువ్వు కావాలి, నీ సాన్నిధ్యం నాకెల్లప్పుడూ కావాలి, నాకు మరే కోరిక లేదు అని అడిగేవారు మనలో చాలా తక్కువ మంది కనిపిస్తారు. మన దృష్టి బాబా మీదనే ఉండాలి. అప్పుడు మనం వేసే ప్రతి అడుగు మనల్ని భక్తి మార్గంలో ముందుకు నడిపి సంసార సాగరాన్ని దాటించి బాబా సన్నిధికి చేరుస్తుంది. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.